ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఇజ్రాయెల్ ఇరాన్ వారు గత కొన్ని రోజులుగా కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28వ మొదలైన యుద్ధం ప్రస్తుతం ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. ఇజ్రాయెల్కి తోడుగా యుఎస్ఏ కూడా యాడ్ అయ్యి ఇరాన్ మీద మెరుపు దాడులు చేస్తూ కూడా ఇరాన్ అణుస్థావరాలపైన ఎగసిపడుతోందన్నమాట. అటు సౌదీ అరేబియా కూడా అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీలో కూడాను ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అనేటువంటి అలీ ఖమేనీని ఇజ్రాయెల్ మొదటి రోజే ఎలా చంపగలిగిందనేదే ఇప్పుడు ప్రశ్న. వీటన్నిటికీ సమాధానం మరొకసారి ప్రపంచం ముందుకి ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ మళ్ళీ తెరపైకి వచ్చింది. అవును, మొసాద్ టీమ్ ఆపరేషన్ చేస్తే మామూలుగా ఉండదు. ఎందుకనంటే ఇజ్రాయెల్కి టెక్నాలజీతో పాటు ఈ మొసాద్ టీమ్ కూడా ఏజెన్సీ టీం కూడా చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ కూడా. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అలాగే అత్యంత పవర్ఫుల్ సీక్రెట్ ఏజెన్సీ కూడా మొసాద్కి పేరుందనమాట. మొసాద్ ఒక ఆపరేషన్ గురించి కానివ్వండి ప్లాన్ చేశారు అని అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. ఇంతవరకు కూడా మొసాద్ ఏజెంట్స్ ప్లాన్ చేసిన ఏ ఒక్క ఆపరేషన్ కూడా ఫెయిల్ అవ్వలేదంటే మీరు నమ్ముతారా? అవును, ఈ అలీ ఖమేనీని చంపే ముందు చాలా రోజుల నుంచి కూడా ఈ మొసాద్ టీము చాలా పకడ్బందీగా పక్కా ప్లాన్తో ఆపరేషన్ని సెట్ చేసిందనమాట. దాదాపు నెల రోజుల ముందు నుంచే ఇరాన్పై దాడులు జరుగుతాయన్న సంకేతాలు ముందు నుంచే ఉన్నప్పటికీ కూడాను ఎప్పుడైతే అమెరికా, ఇజ్రాయిల్ అలాగే ఇరాన్ ఈ డీల్ ఎప్పుడైతే న్యూక్లియర్ డీల్ ఫెయిల్ అయిపోయిందో ఇక ఇజ్రాయిల్ అమెరికా మాట కూడా వినే పరిస్థితి లేదనమాట. అమెరికా గనక వారు ప్రకటించకపోయినా ఒకవేళ వారు చేయకపోయినా ఇజ్రాయిల్ నేరుగా మేమే ఇరాన్ పైన దాడి చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ పరీక్షలకాను అణు ఆయుధాల తయారీకి ఒప్పుకునేది లేదు అంటూ కూడా అటు సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ ఫోర్స్ చేయడంతోనూ అమెరికా యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్పై దాడి చేయాల్సిందే అంటూ కూడా ఇద్దరూ కలిసి ఇరాన్పై ఒక్కసారిగా కూడా రాకెట్లతోనూ డ్రోన్లతోనూ మిసైల్స్తో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వెంటనే ఇరాన్ కూడా ప్రతి దాడి చేయటము, ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడరు అలీ ఖమేనీ మరణించడం జరిగింది. దీని వెనకాల ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ హస్తం చాలా కీలకము. ఎందుకు అనంటే ఈ మొసాద్ ఏజెంట్ టీం అనేది గత నెల రోజుల నుంచి కూడా ఇరాన్లో చాలా వరకు కూడా సీక్రెట్స్గాను పనిచేస్తూ కూడా అక్కడి కదలికలను, సమాచారాన్ని, డేటాను వాడుకొని ఇంతకాలం కూడా డేటాను వాడుకొని అమ్ముకున్న వాళ్ళని చూసాము, లేకపోతే రాజకీయంగా వాడుకున్న వాళ్ళని చూసాం. కానీ ఒక సుప్రీం లీడర్ని హతం చేయడానికి ఇజ్రాయెల్ యూజ్ చేసినటువంటి చిన్న టెక్నిక్ డేటా యూసేజ్. ఈ మొసాద్ టీము ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఈవెన్ దో ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మొసాద్ టీం ఆల్రెడీ ఇరాన్లోని 3 ముఖ్యమైన ప్లేసెస్లో ఆల్రెడీ ప్లేస్ అయి ఉన్నారు. ఫస్ట్ నెంబర్ 1 హాస్పిటల్స్లో మేజర్ డాక్టర్స్గా కూడా ఈ సీక్రెట్ ఏజెంట్ అయిన మొసాద్ టీము పనిచేస్తుంది. ఎవరైనా సరే హయ్యర్ ప్రొఫెషనల్స్, మిలిటరీ ఏజెంట్స్ ఎవరైనా సరే గాయపడి ఆసుపత్రికి వస్తే వాళ్ళ బాడీస్లో ఆపరేషన్ చేసేటప్పుడు ఒక చిప్ని అమర్చేవాళ్ళంట. ఆ చిప్ ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ కదలికలు చేస్తున్నారు, వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి, వాటన్నిటిని కూడా స్వయంగా వినేవాళ్ళు, వాళ్ళ కదలికలను ట్రాక్ చేసేవాళ్ళు. ఇక నెంబర్ 2 ఇరాన్ మిలిటరీ అయినటువంటి అత్యాధునిక శక్తివంతమైన మిలిటరీ ప్లేసెస్లో కూడా అంటే హయ్యర్ అఫీషియల్స్లో మిలిటరీలో కూడా ఈ హయ్యర్ అఫీషియల్స్ రూపంలో ఈ మొసాద్ టీము పనిచేసేది. అంటే వాళ్ళు ఓన్లీ ఇరానీసే అన్నట్టు భావన కల్పించి అందులో ఎవరికీ తెలియకుండాను పోస్టులు ఎలా క్రియేట్ చేసేవాళ్ళు, ఎలా ఎంటర్ అయ్యేవాళ్ళు, ఎలా అఫీషియల్స్గా మారేవాళ్ళు అనేది ఎవ్వరికీ తెలియని ప్రశ్న. ఇక నెంబర్ 3 అక్కడ ఉన్నటువంటి చాలా కెమెరాస్ను సెంట్రల్గా ఇరాన్లో ఎటువంటి ట్రాఫిక్ కెమెరాస్ అలాగే ప్రైవేట్ కెమెరాస్ కూడా ఉంటాయి. కానీ ఇరాన్లో మాత్రం చాలా వరకు కూడా అక్కడ పబ్లిక్ని ఏదైతే వాచ్ చేయడానికి కూడా అంటే మహిళల పట్ల కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రూల్స్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి కానివ్వండి ఎక్కువగా కెమెరాస్ ద్వారానే అక్కడ రూలింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ స్త్రీల పట్ల ఎవరైనా వీళ్ళైతే స్పెషల్ కండిషన్స్ ఉన్నాయో ఎవరు కూడాను పబ్లిక్ ఎవరైనా సరే వాళ్ళు విధించిన రూల్స్కి విరుద్ధంగా నడుచుకోకూడదు. వాటన్నిటినీ కెమెరాల్లోనే చూస్తూ కూడా వాళ్ళకి శిక్షలు కూడా వేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆ డేటానే వాళ్ళ పాలిట శాపమయ్యింది. ఇజ్రాయిల్ చాలా తెలివైన దేశము, అందులోనూ యుద్ధం జరిగితే మాత్రం మామూలుగా ఉండదన్నమాట ఇజ్రాయిల్తో. అటువంటి ఇజ్రాయిల్ ఈ డేటానంతా యూజ్ చేసుకొని ఖమేనీ కదలికలను, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడో మొత్తం కూడా మొసాద్ ఆపరేషన్లో భాగంగానే
రంగంలోకి దిగారు. చివరికి యుద్ధం మొదలైన మొదటి రోజునే ఖమేనీని హతం చేసేలాగా మాస్టర్ ప్లాన్ వేశారు. జనరల్గా ఖమేనీ బయటికి రాడు, ఎప్పుడూ కూడాను బంకర్లోనే 40-50 ఫీట్ లోతున్న బంకర్లోనే ఉంటాడు. ఆయన నివాసం కూడా, అధికారిక నివాసం కూడా అక్కడే ఉంటుంది. మొదటి రోజు ఎప్పుడైతే యుద్ధం జరిగే 1 గంట 2 గంటలకు ముందు ఖమేనీ తన హయ్యర్ ఆఫీసర్స్తో కలిపి, లేకపోతే మిలిటరీ ఆఫీసర్స్తో కలిసి ఒక 40 మంది ఎవరైతే మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరితో కలిపి తన బంకర్లో మీటింగ్లో ఉండగా ఒక్కసారిగా కూడా ఇజ్రాయెల్ తన మిసైల్స్తో దాడి చేసింది. అది కూడాను ఈ మిసైల్స్ ఏదో మామూలు కూడా కాదనమాట, భూమి లోపలికి చొచ్చుకొని బంకర్స్ని కూడా ధ్వంసం చేసే మిసైల్స్ అనమాట. అందుకనే ఏకధాటిగా 30-40 మిసైల్స్ను ఒక్కసారిగా తను ఏదైతే నివాసం ఉంటున్నాడో, ఎక్కడైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడో పసిగట్టి కనుక్కొని ట్రాక్ చేసి మరీ ఒకేసారి అటాక్ చేయడంతో ఇక ఖమేనీ కథం తప్పలేదు. దాంతో ఇజ్రాయిల్ ఫస్ట్ టైము ఒక దేశపు సుప్రీం లీడర్ని గేమ్ మొదలైనటువంటి ఫస్ట్ డేనే ఖతం చేయడంలోనూ కూడా రికార్డు సాధించింది. ఇంతవరకు కూడా చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. యుద్ధం మొదలైనటువంటి దాదాపు 24 గంటల నుంచి 48 అవర్స్లోనే ఒక దేశానికి సంబంధించిన సుప్రీం లీడర్ని హతం చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. అంత పక్కా ప్లాన్తోనూ ఎవరికి అనుమానం రాకుండాను పవర్ఫుల్ ఎగ్జిక్యూషన్ చేస్తారు కాబట్టి మొసాద్కు అంత పేరు. ఇప్పటికీ కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెంట్ ఏజెంట్ ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ సీక్రెట్ ఏజెంట్ అనమాట. వాళ్ళు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఇక తిరిగి ఉండదు.